అంటే స్వామి చేసే పని స్వామి చేస్తున్నప్పుడు మనం చేయవలసిన పని మనం చేయాలి. అందుకని అక్కడ ఈ అద్భుతమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి గుణాలు కలిగినటువంటి పరమాత్మని, సంకర్షణ భగవానుని చేత త్రిగుణములు పొందినటువంటి వాడిని, గోచరము కానటువంటి వాడిని గురించి ఆ పరమేశ్వరుడు ఒక్కడు ఉన్న ఆ ద్వీపంలో స్తోత్రం చేస్తూ ఉంటారు అని ఇలావృత వర్షాన్ని గురించి చెప్పి ఆ తరువాత వేరు వేరు దేశములను వర్ణిస్తున్నాడు. అంటే దేశములు అంటే అక్కడ వర్షములు, ద్వీపములు అనే అర్థాన్ని మనం స్వీకరించాలి. భద్రశ్రవులు అని ఒక విభాగానికి చెందిన దేవతలు ఉన్నారు. ఆ భద్రశ్రవులు అనేటటువంటి వాళ్ళు ధర్మసుత తత్కులపతయ, ధర్మానికి పుత్రులైనటువంటి వాళ్ళు ఆ కులపతులు, ఆ పురుషులందరూ కూడా భద్రాశ్వ వర్షంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి కీర్తన చేస్తూ ఉంటారు. భద్రాశ్వ వర్షంలో స్వామి హయశీర్షుడు అంటే హయగ్రీవ స్వామి ఉంటాడు. ఆ వర్షంలో ఆ హయగ్రీవ స్వామిని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. ఆయన శరీరం అంతా కూడా ధర్మమయంగా ఉంటుంది. ధర్మానికి ఒక రూపం, ఒక శరీరం ఉంటే అది హయగ్రీవ స్వామి యొక్క రూపము. హయగ్రీవము, హయశీర్షము. శీర్షము అంటే తల, గ్రీవము అంటే మెడ. ఈ శరీరం అంతా మానవ శరీరం ఉంటుంది. ఇక్కడ నుండి మాత్రం ఆ గుర్రపు తల ఉంటుంది. పరమేణ సమాధిన సన్నిధాప్య, ఆ స్వామిని ఆరాధించాలి అంటే చాలా గొప్ప సమాధి స్థితిలో ఉండి అక్కడ కీర్తనం చేస్తూ ఉంటారు. ఆ హయగ్రీవ స్వామిని ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః అనే మంత్రంతో ఆరాధన చేస్తారు. ఈయన నమో భగవతే, భగవంతుని కొరకు నమస్కారం. నమస్కారం అనేది చేసేటప్పుడు సంస్కృతంలో నమః అనే పదం, స్వస్తి, స్వాహ అనే పదాలు ఉన్నప్పుడు చతుర్థి విభక్తినే వాడాలి. తెలుగులో మనం శ్రీరామునికి నమస్కారం, గణపతికి నమస్కారం అంటాం. సంస్కృత మర్యాదలో రాముని కొరకు నమస్కారం. ఈ నమస్కారం ఎవరి కొరకు చేస్తున్నాము? రాముని కొరకు చేస్తున్నాము. అందుకనే మనం రోజు చదువుకునేటటువంటి రాముల వారి శ్లోకం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఇవన్నీ చతుర్థి విభక్తులు. అంటే ఆ భాషా పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఇది ఫలానా విభక్తి అని అర్థం అవుతుంది. మనం వినటానికి సొంపుగా రామాయ రామభద్రాయ చక్కగా ఒక క్రమంలో అక్షరాలు పేర్చినందువల్ల త్వరగా రావటానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని పద్యాలు బాగా వస్తాయి, గుర్తుంటాయి. కొన్ని ఎంత మనం ప్రయత్నించినా సగమే వస్తాయి. కొన్ని సగం నుంచే వస్తాయి, మొదలు గుర్తురావు. ఇటువంటి రకరకాల అవస్థలు మనకి కల్పిస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే అక్కడ ఉన్న సన్నివేశం, అక్కడ వ్రాసిన పద్యము యొక్క ఛందస్సు, ఆ ఛందస్సులో ఉన్నటువంటి విశేషము. కొన్ని ఛందస్సులు బాగా వస్తాయి. నిజానికి ఛందస్సులు ఎన్ని ఉన్నాయంటే కోట్ల సంఖ్యలో ఉన్నాయి. కానీ ప్రపంచంలో వృత్తాలు ఎవరిని అడిగినా చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం, శార్దూలం, ఏ శ్రీసత్వం, తేటగీతి, శీసపద్యం, ఆట వెలది 10-15 చెప్తారు. కానీ ఇంకా కొత్త వాటికి పోరు. సంగీతాలు కూడా ఎన్నో వేల రాగాలు ఉన్నాయి. అన్ని వేల రాగాలు ఎవరూ పాడరు. బాగా ప్రసిద్ధమైనటువంటి రాగాలు పాడితే చాలా అందంగా మనం కూడా వింటూ ఉంటాం. కొత్త రాగం ప్రవేశపెట్టి మనకు వినిపించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే ఏంటో పాడుతున్నారు కానివ్వండి, మనస్సుకి ఎక్కటం లేదని ఒక చిన్నగా పక్క వాళ్ళతో సంభాషణ చేసి ఆ పాట ఇందాక ఎలాగో కూర్చుని ఒక నమస్కారం చేసి వెళ్ళిపోతాం. అదే మనకు వచ్చిన పాట పాడుతూ ఉంటే మనం కూడా పాడుకుంటూ వింటాం. అందుకని ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని ఆవిష్కరించేటప్పుడు సంగీతం వాళ్ళు వచ్చిన పాటలు 4, రాని పాటలు 4 పాడారనుకోండి, కొత్త పాట పరిచయం అవుతుంది. పాత పాటలు ఆస్వాదిస్తూ వింటూ ఉంటారు. అలాగే తెలిసిన విషయంతో పాటుగా తెలియని విషయాలు చెబితే అందరూ వినటానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనం తెలిసిన విషయాలు చెబితే అన్నీ అబ్బో ఈవిడ చెప్పినవన్నీ మాకు వచ్చినవి, కొత్త విషయం ఏముందనుకుంటారు. అలానే అన్ని కొత్త విషయాలు చెబితే ఇది ఎవరు ఎక్కడా చెప్పలేదు, ఈవిడ తన పాండిత్యాన్నంతా మన ముందు ప్రదర్శించింది అంటారు. అందుకని నేల విడిచి సాము కాకుండా
నేల మీద ఉండి మనం సాము చేయటం అనేది ఈ చెప్పేవాళ్ళకి చాలా పెద్ద పరీక్ష ఒక రకంగా. అయితే మనం చెప్తున్నాం అనుకుంటే పరీక్షకి భయపడాలి.